Praise be to the name of the Lord. All glory and honor. You might have already realized, the main portion for us this morning. I can bet you, there are thousands and tons of the sermons that you will find on the web and on YouTube and several places. But if there's something that is continually coming into the heart and mind of a servant in particular area, it means that God is speaking to that particular situation. There's something that we always have to learn. మనము నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నా ప్రాముఖ్యంగా సందర్భ సహితమైనటువంటి వాక్యాన్ని దేవుడు తన బిడ్డలకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈరోజు ఈ సంఘము ద్వారా ప్రభు చేసే పరిచర్య చాలా గొప్పదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే రానైనటువంటి దినాల్లో జరగనైన విషయాలు ఎప్పుడో ప్రభు మనకు బోధించిండు గనక ఈ కష్టమైన సమయాల్లో, ఈ అర్థం కానటువంటి దినాల్లో మనము జీవించడానికి, మనము ఒక అవగాహన కలిగి ముందుకు వెళ్ళడానికి, దేవుని జ్ఞానము మన జీవితంలోనికి రావడానికి దేవుని కృప ఎంతగానో దాగి ఉంది. I wanted to let you know the grace of God is so abundant in each one of our lives that God has prepared us before even we are in these days. Today people might get confused how to go, where to go from here, how to get back to the normal lives and what to do when things get better. But I am telling you, it is the grace of God that God has prepared our church and all those who have been listening through this church ministry. My friends, the passage that we are looking is a very, very powerful passage. I wanted to let you know. Matthew chapter 13 has lot of parables in it. ఎన్నో ఉదాహరణలు, ఎన్నో మనము పారబుల్స్ మనము 13 చాప్టర్ నుంచి మనము చూస్తున్నాము. అయితే దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు ఈ వాక్యంలో నుండి కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు మనం వినబోతున్నాం. త్వరగా మరి మత్తయి సువార్త 11వ అధ్యాయము కొన్ని వచనాలు మనం తెలుగులో చదువుకుందాము, so that we will be able to understand what the Lord is trying to say. First, I request you, Tali, to read Matthew 13:24-30. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులెక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదును అనెను. చాలు చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క ఉపమానము ప్రభువారు మత్తయి సువార్త మత్తయి ద్వారా రిలీజ్ చేస్తున్నాడు. మాథ్యూ, the writer of this gospel, had a passion to project and to present Jesus as the king of the Jews. యూదులకు రాజుగా మెస్సయ్య యేసు దేవుని కుమారుడని ప్రజలకు కనపరచడానికి అనేకమైనటువంటి మరి ఉపమానాలు, ప్రభు చెప్పినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకు మాథ్యూలో కనబడుతున్నట్టు మనము గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుని ప్రియబిడ్డలారా, ఈ ఉదయకాలము ఈ ఉదాహరణ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, ఏంటి ప్రభు వారు చెప్తున్నటువంటిదంటే జాగ్రత్తగా గమనించండి. ఇది మరి ఈ భాగాన్ని గమనించి చూసినట్లయితే దేవుని
ప్రియబిడ్డలారా, ఒక ఉపమానము, ఈ ఉపమానము ద్వారా ఒక అబ్స్ట్రాక్ట్ ట్రూత్ అనేది మనకు కనబడుతుంది. whenever the Lord uses a parable, it is something that he is using, to bring the truth of the kingdom, about the kingdom. దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి సత్యాన్ని ఆయన బయటికి తీసుకొని రావడానికి ఉపమానాలను దేవుడు యూజ్ చేస్తున్నట్టు మనము గమనించాలి. అయితే దేవుని ప్రియబిడ్డలారా, అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలు ఉపయోగించేటటువంటి వాటిపైనే ఎక్కువగా ప్రభువారు ఉపమానాలు తీసుకున్నారు. The Lord always uses a very simple terms and simple the things around that people can understand very clearly about the great truths of the kingdom. Today, we are going to look at some things that the Lord wants us to look at. What is that? The kingdom of God may be compared to a man who sowed good seed in his field. Now the kingdom of God is compared to a man who is sowing the good seeds in the field. And the word of God says, but while his men were sleeping, his enemy came and sowed weeds among the wheat and went away. Now this is where we have to stop and think a little bit. What is this? We going to read this one as it is, and then we are going to read the explanation that the Lord gives. Then after a while, what happens is, when the plants came up and bore grain. So when the plants came up and bore grain, then the weeds appeared also. Then the weeds appeared. Weeds have come when men were sleeping. Weeds did not appear in the field unless they are about to become ripe, the time that is there. Now, the other secret here is, he went away. The enemy went away after he sowed the seeds. First, when men sleep, enemy is sowing the bad seeds, that weeds. Second, the enemy is leaving for a while because his work is done. When men sleep, the problem comes. మనుషులు నిద్రించుచుండగా అపవాది జొర్రబడడము మనం చూస్తున్నాం. The enemy cannot come and sow the seeds when we are awake. You can take it to individual life, or you can take it to a family, you can take it to a church, a community, a nation, or the whole world. That is very important. And when he sow the seeds, his work is done because the seed is inside the ground. And it is the interesting thing is, then the plants came up and bore grain. The plants came up and bore grain. And all of a sudden, the servants are seeing, hey, this is not the wheat, this is a weed. And then they appeared. Now the meaning appeared is that they were able to distinguish between the wheat and weed. Now వారికి అది ఆ గింజ పట్టే తాక తెలియట్లేదు, అది గోధుమన గురుగా అనేది. చూడండి, అక్కడ జాగ్రత్తగా గమనించండి. తర్వాత మళ్ళీ సేవకులు వచ్చి అంటారు, and the servants came to the master of the house came and said to him, Master, did you not sow good seed in your field? In your field. It is God's field. The world is God's field. In your field. Then how does this weed appear? He said to them, an enemy has done this. So the servant said, then do you want us to go and gather? But he said, no, lest in gathering the weed you root up the wheat along with them. So now you have already made a mistake. When you were sleeping, the enemy came and sowed the seed. And the time had to decide certain things, because the time will tell whether a person is a wheat or a weed.
Now when all of a sudden, even when you recognize that it is not the wheat but it is a weed, now the next mistake that can happen with the servants is when they pluck out the weeds. When you pluck out the weeds, the master says the wheat can also come out along with the weed. Now he is interested in every wheat. ఒక్కొక్క గోధుమ విషయము మన ప్రభువు ఆలోచిస్తూ ఉన్నాడు గనక ఆయన ఏమంటున్నాడంటే అది చివరి వరకు, అది కోతకాలము వరకు రెండుటిని కలిసి పెరగనీయమని అంటున్నాడు. Until the day of the harvest, let both of them grow together. Let both of them grow together. And at the harvest time, I will tell the reapers. Now a new concept, reapers. Now the reapers will come at the harvest time. That is the end of the world, when the Lord Jesus comes. And the reapers will actually, what they will do is, they will gather the weeds first, bind them in bundles to be burned, but gather the wheat into my barn. Now this is very, very profound, I'm telling you. This is very, very needed for this time. So this, until now, what we have learned is the Lord is saying that the kingdom of God is compared to a man who sowed the seeds, good seeds in his field. But when men who were supposed to watch over the field, when they were sleeping, the enemy came and sowed the bad seeds that will become weed. And these days, when you compare, in America, they are comparing to, it's called a darnel wheat. A darnel wheat is something that it appears, it looks like it is a wheat, but it is a weed. And that's the name that they are given. So you cannot really distinguish between the leaves by looking at the leaves, my friend. That is very, very interesting. But then it has to, it will take so much time when it comes, as a crop, when the grain appears for the wheat and the other one has nothing on it. There is no grain on that weed. It's just the weed. Now you cannot pluck it. So because you cannot pluck it, now you have to live, with that weed. When? Until the day of the harvest. Now at the harvest, what happens is, the Lord says, I'm going to send the reapers, and then they are going to separate. They're going to gather all the weeds and they're going to burn, and then they're going to, gather all the wheat into my barn. Now, after, there is another explanation, there is another parable that the Lord says about a grain of a mustard seed. And then when disciples, verse 36 onwards, you see, then he left the crowd and went into the house, and his disciples came to him and saying, explain to us the parable of the weeds of the field. Now look at very carefully. It's a parable of wheat and tare, or wheat and the weed. Now they are not interested about the wheat of the field. They understand the part of the wheat of the field about the kingdom, but they don't understand the tare, the weeds in that field. Now explain to us about the weeds in the field. And the Lord explains. Look at this explanation the Lord gives. Explain to us the parable of the weed of the field. అమ్మ దయచేసి 36వ వచనం నుంచి చదువురా. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా, ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పుము అనిరి. అందుకైన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో,
అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ఆమేన్. దేవుని నామం స్తోత్రములు. ఎక్కడనైనా సరే చెవులు గలవాడు వినుగాక అని మనము చూస్తే, whenever you see these words of the Lord Jesus Christ where he said, he who has ears let him hear, you don't have to go further faster. I wanted to let you know, you got to stop doing everything that you are doing. You have to stop and you have to read that passage and again. Why? Because a natural man will not get when you read it just like a novel. A natural man will not get it when you just read it as a story. There is a truth in that passage. There is something that our master, our Lord wants us to hear. Not a physical man, not a natural man, but the man who is being renewed inside, the spiritual man. The spirit of that man need to hear, because when he hears, he will remind you whenever the time comes, whenever there is a danger, whenever there is a time that the enemy is going to come against you. The enemy thinks that you have no weapons, but what, my friend, you need to understand is, the Lord is saying, let your spirit hear. Let the one who have ears. Everyone have ears. Everyone have ears. But are you hearing? That's very important. You are listening, but can you hear? That's very important. You are looking, but can you see? Is important. I always all the time use these phrases. I love them. I'm telling you. నీకు వినబడుతున్నది కానీ నీవు వింటున్నావా? నీకు కనబడుతున్నది కానీ నీకు అది కనబడుతుంది కానీ నువ్వు దాన్ని చూస్తున్నావా? ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ప్రభు ఈ భాగంలో నుండి కొన్ని విషయాలు మనకు చెప్తున్నాడు. అదేంటో తెలుసా? చూడండి దేవుని ప్రియబిడ్డలారా, దిస్ ఇస్ ద సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ప్యాసేజ్ దట్ వి రెడ్ జస్ట్ నౌ. ఇట్స్ ఎ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. వాట్ ఇస్ ఇట్? పొలంలోని గురుగులు గురించి ఉపమాన భావము మాకు తెలియజెప్పమనిది. ఏంటంటది? మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, ద లార్డ్ హిమ్సెల్ఫ్. ఇంతకు ముందు కూడా మరి భాగాల్లో మనము చూస్తున్నాం, అక్కడ ప్రభు వారు మరి ఆ యొక్క ఉపమానంలో మరి కొన్ని విషయాలు, అది 13వ అధ్యాయము మొదటి భాగంలో మొదటి వచనంలో నుంచి చూసినట్లయితే, we see that there are 4 grounds that the Lord is talking about, and ఆ 4 ఆ యొక్క గ్రౌండ్స్ గురించి ప్రభు మాట్లాడతాడు. ఒకటి మరి గోడ రోడ్ ప్రక్కన ఉన్నటువంటి ఒక స్థలము, ఇంకొకటేమో రాతి స్థలము, ఇంకొకటేమో ముళ్ళ కంపతో ఉన్నటువంటిది, ఇంకొకటి మంచి నేల అని ఉన్నది. అయితే దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇట్ ఈస్ అన్ అప్గ్రేడ్ వర్షన్. ఇట్ ఈస్ సంథింగ్ మోర్ దట్ గాడ్ ఈస్ టీచింగ్ ఇన్ దిస్ passage that we are reading. What is it? The Lord is saying, the one who is sowing the good seeds is the Son of Man, Manusha Kumarudu. And the word of God says, పొలము లోకము. నౌ ఎన్నోసార్లు even in the beginning of my ministry, I could not understand this one, and I was even sometimes relating to a church. చర్చ్ లోనే గురుగులు చాలా మంది అనుకుంటొచ్చు, ఇప్పుడు ఇది చదవగానే, అబ్బాయి ఈ రోజు కూడా ఇంకా ఏముందో, మా పాస్టర్ ఏం చెప్తున్నాడో, ఇంకేం చెప్తాడో, వాట్ ఈస్ ఈ గోయింగ్ టు సే, మన చర్చిలో గురుగులు ఉన్నారు, గోధుమలు ఉన్నారు అని చెప్పేసి. నో, దిస్ ఈస్ నాట్ సంథింగ్ internally inside the church, but I will give you the application in the end. What I am trying to say is, ఇక్కడ నేను చెప్పేది సంఘములో ఉన్నటువంటి పరిస్థితి కాదు, లోకములో ఉన్నటువంటి పరిస్థితి. అది మనం అర్థం చేసుకోకపోతే ప్రతిసారి మనము ఒక సంఘానికి మాత్రమే ఇది సూచిస్తాము. సంఘములో ఉన్నటువంటి మరి ఈ గురుగుల గురించి మనం మాట్లాడుతున్నాం. చూడండి, గురుగులు ఎక్కడైనా ఉన్నారు, అది సంఘంలోనైనా ఉన్నారు, సమాజంలోనైనా ఉన్నారు, కుటుంబంలోనైనా ఉన్నారు. కనుక గురుగులు గోధుమల గురించే నేను ఈరోజు మాట్లాడుతున్నాను. గురుగులు అంటే ఏంటిది, గోధుమలు అంటే ఏంటిది, విత్తేవాడు ఎవరు, మంచి విత్తనాలు విత్తేవాడు ఎవడు, అయితే మరి అపవాది ఎవడు, అవన్నీ విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే కోతకాలం అనేది వస్తుంది. కోతకాలం వచ్చినప్పుడు, when the time of the harvest comes, my friend, that is too late for a tare to become the wheat. But I'm telling you that transformation is possible.
The transformation, people who are living in the world as tares, they can become wheat. How? They have to die and to be born again. According to John chapter 3, the Lord says to Nicodemus, you need to understand, you want to see what I want to show you, but remember the deed, that weed, whatever is that weed is there, the tare is there, that has to be broken, that has to transform, that has to die for this world, and then I will give birth to again a new plant. That new plant can become a wheat, and then in the end I will secure that wheat in my barn. So I'm not talking about the church, I'm talking in the world, ప్రపంచంలో. ఎందుకంటే ఇది చాలా క్లియర్ గా రాయబడ్డది. ఏంటిది అంటే పొలం అనేది లోకం అంట. మంచి విత్తనములు మంచి విత్తనములు, ఆ మంచి విత్తనములు విత్తేటటువంటి వాడు మనుష్య కుమారుడు, కానీ ఆ విత్తనము దేవుని సంబంధులు అని చెప్పేసి రాయబడ్డది. అదెవరో తెలుసా? నువ్వు, నేను. సువార్తను అంగీకరించి ప్రభు పైన సంపూర్ణ విశ్వాసము పెట్టినటువంటి వారము, నిరీక్షణ కలిగినటువంటి వారము, అన్ని సహిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి వారమైనటువంటి మన గురించి ప్రభు మాట్లాడుతున్నారు. మీరు దేవుని సంబంధులు. దట్ సీడ్, దట్ గుడ్ సీడ్ ఇస్ కంపేర్డ్ టు ద సన్స్ ఆఫ్ గాడ్. The sons of God, and those who are going to be with God forever. So there is no doubt about it. But there is something that we have to learn. What is this? అయితే దుష్టుని ఆ యొక్క గురుగులు దుష్టుని సంబంధులు. These tares, these weeds are they belong to the enemy, the Satan అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. వాటిని విత్తిన శత్రువు అపవాది. Whoever sow that bad seeds, that weeds, and that is the enemy, that's Satan. కోత యుగ సమాప్తి. That harvest is the end of the age, the close of the age. కోత కాలము అది యుగ సమాప్తి అంట. అంతేకాకుండా మరి యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి ఏంటిదనంటే, ఇప్పుడు మనం ఒక కోతను కోస్తున్నాము. ఇది ఒక హార్వెస్ట్. దిస్ హార్వెస్ట్ ఈస్ ద హార్వెస్ట్ ఆఫ్ ద సోల్స్, that we are doing and bringing souls to the kingdom of God. But then in the end of the age, the close of the age, your work and my work is finished, my friend. It is all done deal now. Then there is no chance for this weed to become wheat. That there is no time for them. So at that time the angels will come and they will harvest the field, and they will gather all the weeds and they will burn that, and they will gather the wheat and then secure them in the barn. And that is the Lord himself. The Lord says, మనుష్య కుమారుడు తన దూతలను పంపెను, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని, దుర్నీతి పరులను. చూడండి, ఇక్కడ క్లియర్ గా రాయబడ్డది. సకలమైన ఆటంకములను, దుర్నీతి పరులను మరి సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుటయు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ఈరోజు నీకు చెవులుంటే మరి ప్రభు చెప్తున్నాడు, చెవులు గలవాడు వినుగాక అని చెప్పేసి అంటున్నాడు. I'm telling you, there is a lot to learn from here. What is it that we have to learn? We have to come to an understanding where we are right now. And if we don't come to that understanding, we can never be profitable for the kingdom of God. దేవుని రాజ్యానికి మనం ఎప్పుడు కూడా ఒక అవసరమైనటువంటి పనిముట్టుగా లేక అవసరమైనటువంటి బిడ్డలుగా మార్చబడలేము. దేవుని ప్రియ బిడ్డలారా, there are so many Christians today, they don't have a right understanding of who they are, where they are living, and what circumstances that they are living in, and what is their role, what they have to do for the kingdom of God. If they don't know who they are, they will not understand the plan of God in their life, and they will not execute anything, the plan of the kingdom of God. Today, what the Lord is saying is, if the whole world is a field and I am the one, the Son of Man, the Jesus Christ is saying, I am the one who sowed the good seeds
now that I have initiated a good thing in the life of a believer, when this believer continue to, learn from Jesus, when he continue to depend upon him, when he continue to, feed upon the word of God, when he continue to stay in Jesus Christ, this person will become profitable for the kingdom of God. In the days to come, the Lord will use that person as a mighty tool for the kingdom of God. Now, there is another section. We're going to go into the depth and we understand what is this, the passage, and then come quickly to the end of it, and then I'm going to give you, certain points to write it down. So, in the beginning when God created, look at that, the whole world was good. In Genesis chapter 1, you see many times the Lord said, it was good, it is good, it is good, it is good. One of the things that I wanted to focus is Genesis chapter 1 verse 12. Genesis chapter 1 verse 12. The word of God says, the land produced vegetation, all sorts of seed-bearing plants and trees with seed-bearing fruit. Their seed produced plants and trees of the same kind, and God saw that it was good. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. చూసారా, ఇక్కడ భూమి మీద అస్సలు వీడ్సే లేవండి. There are no weeds here. If you clearly see that verse, the Lord says the land produced vegetation, all sorts of seed bearing plants and trees with seed bearing fruit. Their seeds produce plants and trees of the same kind, and God saw that it was good. The whole world, the Lord says, is mine. He repeatedly said these things in many times, but I wanted to give you two verses to understand that. Psalm 24 verse 1. Psalm 24 verse 1. It says, the earth is the Lord's and everything in it. The world and all its people belong to him. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. In another verse, in Psalm 50 verse 12, the Lord says, in Psalm 50 verse 12, the Lord says, if I were hungry, I would not tell you, for the whole world is mine and everything in it. లోకమును దాని పరిపూర్ణతయు నావే, నేను ఆకలి గొనినను నీతో చెప్పను. చూసారా మీరు, ఈ లోకమంతా నాదే అంటున్నాడు దేవుడు. The whole world belongs to him. The vegetation, the animals, the people, everything that is there in the world, the Lord says, it's mine. It is mine. I don't know how enemy, misunderstood this property. This world, now is under, the hands, and he has that influence in this world. But basically, the Lord says, the world is mine. In this whole world, I have planted good seeds. But when men were sleeping, manushulu padukunnappudu. What is this men were sleeping? When Adam slept, when Adam and Eve slept, when Adam and Eve were disobedient to God, that time of disobedience, that time of rebellion against God, that sin is actually compared to the sleep, where the enemy has come and sow the seeds of doubt, sow the seeds of rebellion, sow seeds of disobeying God. The time that you give to the enemy, to the conversation that has begun with the enemy and Eve, my friend, was a dangerous time. Whenever you get into a dialogue with the enemy, he has his experience. I'm telling you, he has more than 6,000 years of experience dealing with the human beings. Every time he talks to a human being, he is aware of all the nature of man. Everything that is coming into your mind, he is aware of it. He knows what you will fall for. He knows what is the desires of your heart. He knows exactly everything that you are longing for. But the Lord says, when men were sleeping, when men were sinning against God, that is the time the enemy has sown
these seeds, and that have actually been there from the beginning. Now what happens? Today we need to understand the greatest truth, that is, look at in Genesis chapter 3 verse 17 and 18. What happened to this one? The good ground that was God created in Genesis 1:12, something happened to the ground in Genesis 3:17 and 18. This is the curse that God has pronounced upon Adam and Eve. Now look at what happened to this ground. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షంలో తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకి తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నీవు తీయబడితివి. But look at this word. It will grow thorns and thistles for you. When ground was cursed, now started a new breed. A new breed didn't come to existence when there was no sin. When man committed sin, a new thing that has happened, a new thing that is coming up now, thorns and thistles. I don't understand, I may not be not true everything, but all I can say is, today you look at some beautiful flowers, there are some thorns underneath. I don't know, because the thorns have come because of the curse of the ground, I might think that those roses in the beginning were without the thorns. Yes or no? Because the thorns have come in 17th verse of 3rd chapter, when the ground was cursed, my friend. So earlier there was no problem, you can just pluck a flower, a beautiful flower, but now you have to be careful. That is very important for us. So what happened? There comes the thorns and thistles and the weeds that is coming upon the earth, my friend. So what we need to understand here is, the whole world is now mixed with wheat and tares, wheat and weeds. గురుగులు గోధుమలు కలిగినటువంటి లోకంలో మనం బ్రతుకుతున్నాం. సరే, ఇది ఎప్పటి వరకు తెలవలేదనంటే, ఎప్పటి వరకు మనకు ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, అరే ఇదేంది, ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది, నేనెందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాను, నేనెందుకు ఇట్లా మాట్లాడుతున్నాను, నేనే ఇట్లా మాట్లాడుతున్నానా, నేనే ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నానా, నేనే ఈ విధంగా why is it that I am behaving like this? Why is it that I am talking like this? Why I am not able to face the enemy anymore? Why I am so weak? You are weak because you are not understanding the days. You are weak because you are not understanding now. You cannot get rid of the weed, but you have to be with the weed, but then you have to maintain the qualities of the wheat in your life. See, that's very important for me this morning. ఈ ఉదయకాలం నాకు ఎందుకు ఇది చాలా మరి ఎక్సైటెడ్గా నేను మీకు చెప్పాలనుకుంటున్నానంటే, చూడండి దేవుని ప్రియబిడ్డలారా, ప్రభు అన్నాడు, మీరు నిద్రించుచుండగా అపవాది వచ్చి ఆ విత్తనాలు నాటింది, నీకు సోయలేదు వాడు నాటినప్పుడు. ఇప్పుడు కూడా అది వర్తిస్తూ ఉంది. ఇప్పటికి కూడా ఒక జీవితంలో, ఒక విశ్వాసి జీవితంలో వాడు ఏదో ఒకటి విత్తిపోతాడు, వాడు ఈ విత్తేసి వెళ్ళిపోతాడు. వాడు విత్తుతాడు, డౌట్ విత్తుతాడు, తర్వాత యాంగర్, యాంగ్జైటీ, స్ట్రెస్, ఇవన్నీ కూడా విత్తనాలు వదిలేసి మనకు తెలిసిపోతుంది ఎట్లా ఇవన్నీ కూడా ఫలిస్తాయి. Where this seeds will grow, when you provide a good atmosphere for these weeds to grow, and enemy knows it very well that once he sow the seeds of doubt and all of it, he don't have to worry about. He just need to wait for the harvest. He just need to wait for some time. Why? Because man will provide that atmosphere for the enemy weed to grow in our life. మన జీవితంలో ఆ గొడుగు పెరగడానికి మనమే ఆ యొక్క అవకాశములను అనుగ్రహిస్తున్నాము. ఒక ప్లాంట్ పెరగడానికి మంచి సాయిల్, మంచి సన్లైట్, దానికి ఏ విధంగా వాటర్ అవసరమో ఆ వాటర్ మనమే పోస్తూ ఉంటాం.
ఆ సన్లైట్ మనమే ఇస్తుంటాం ఆ వీడ్ పెరగడానికి, ఆ సాయిల్ మనమే అవుతాము ఆ వీడ్ పెరగడానికి. చూస్తారా మీరు, ఏది కూడా జరగదు. చాలా మంది కొన్ని సంవత్సరాలు నెలలు మాట్లాడుకోరు, కొట్లాడుకుంటారు, వాళ్ళు మనసాయిస్తంతో ఉంటారు. అయితే నేను నేర్చుకున్నది ఏంటి అంటే, ఇట్ ఈస్ అ స్మాల్ థింగ్, బట్ బికాస్ యూ డిడ్ నాట్ డీల్ విత్ దట్ వన్, యూ were actually providing an atmosphere for the wheat to grow, and now you are crying about it. But the Lord is saying there is a still hope for you. There is a still hope for you that you need to understand. You have allowed a worldly person to come into your life. You have allowed a worldly situation and attitude to come into your life. The worldly desire to come into your life, and now you are suffering with that one. The Lord is saying, I will give you the remedy, but you need to understand some facts today. It is you that you have provided the atmosphere for the wheat to grow. Now it is all grown up now. Now you cannot get rid of it. But the Lord is giving wisdom. అందుకనే ప్రభు ఈరోజు మరి కొన్ని వాక్యముల ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే ఎప్పటి వరకు మరి ఈ వీడ్స్ అండ్ వీడ్స్ రెండు కలిసి ఉంటాయి? ఎప్పటి వరకు అంటే ఇంకా ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అండి. యు ఆర్ స్టక్, ఐఎమ్ టెలింగ్ యూ, యు ఆర్ స్టక్ విత్ ద పీపుల్, ద వీడ్స్ ఆల్ అరౌండ్ యూ. అంతే, దాన్ని ఏం మార్చలేం. మనం ఈ లోకంలో ఉన్నాం, ఇంకో లోకంలో లేం. మనము విశ్వాసులం కాగానే దేవుడు తీసుకొని పోయి ఆ దినాల్లో చూడండి, దేవుని ప్రియబిడ్డలారా, ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నా ఇశ్రాయేలు ప్రజలకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం ఇవ్వబడ్డది. దాని పేరు గోషాను. When people of Israel were in Egypt, they were given a separate place to live in. That name is Goshan. Now Goshan is a place of protection of God. Goshan is a place of God's provision. Goshan is a place where God's enlightenment and the power was given for the people of Israel. But today, just because you are born again, just because you are part of the kingdom, there is no such as Goshan. There is no place like such as that. You are living with the tare. You are living with the weed. You have no choice but to live with the weed. You have no choice. There is no choice for us to live in another location. మనము ఈ లోకములో ఉన్నటువంటి వారందరి మధ్యలోనే మనం ఉన్నాము. కానీ ఒక తామర పువ్వులాగా, like a lotus flower. Not many children who are born here in America do not understand what I'm talking about, but I'm talking about a lotus flower. A lotus, if you see the plant that grows in the dirty water, but the beauty of that one is it won't allow the dirt to come upon the leaf, come upon the flower. So in the same way, even though there is a dirt around, even though there's a dirty water around, you must maintain that holiness in midst of the weeds. And when it is possible for you to maintain that one, come on now children, are you ready? Are you ready? I'm going to give you 7 points today this morning, what we have to do because we are stuck to live with the weeds. What do we have to do? Actually, the sermon, instead of giving wheat and the tares, I have put my first point as my title. That is very, very important. Number 1 is just the title of the sermon today: Be wise but harmless. Be wise but harmless. The first point is be wise but harmless. Let me read what the Lord is saying to us through a passage. Matthew chapter 10 verse 16. Matthew chapter 10 verse 16. Behold, I send you out as sheep in the midst of wolves. Therefore be wise as serpents and harmless as doves. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునై ఉండుడి. చాలు. ఇక్కడ ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యలో మరి గొర్రె పిల్లలను పంపించినట్టు పంపిస్తున్నాను. ఐఎమ్ సెండింగ్ యూ యాజ్ షీప్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ wolves. Therefore be wise as serpents and harmless as doves. Now the Lord is saying, I'm sending you in midst of the wolves. But without God's permission, no wolf has the authority to touch a sheep. That is some truth that you and I need to understand.
Now for that sheep, God is saying, be wise. There is no other option. I have to send you because wolves are all around the world. You are the sheep, you are my child. I care for you, I protect you. But you are living among the wolves. I am sending you into the wolves because the world is full of wolves. Look at the character of a sheep and a wolf, you will understand. A people of the world who are not born again, who are the children of the devil, they will be like wolves, ferocious and look for an opportunity to harm and to kill and to destroy. A sheep is so sheepishly, do things, and he will be very innocent in certain things. But my friend, that for that sheep, God is saying, "Arey, nu telivi kaligi undala, nu gorra pillave, nu todella madhyalo nenu pampinchinanu. I am sending as a sheep among the wolves, but you need to have wisdom." You know how you need to have? You have two things. One is you have to have wisdom. You have to have wisdom like serpents, and you have to be blameless and harmless like doves. Now, what is this that the Lord is saying? దేవుడు ఇక్కడ అనలేదు పాముల వలె కుయుక్తిగా ఉండండి, ఎప్పుడు బుసగొడుతుండండి, అవకాశం వచ్చినప్పుడు కాటేస్తుండండి. ఇది కాదు ప్రభు మాట్లాడింది ఇక్కడ. దట్ ఈస్ నాట్. ప్రాబ్లం ఏంటిదనంటే ఇప్పుడు చాలా మట్టుకు పాముల వలె వివేకములనంటే వివేకాన్ని వదిలేసి బుసగొట్టేది, కాటు, కుయుక్తిగా పనిచేసే వ్యక్తులను మనం చూస్తున్నాం. యేసయ్య అనలేదు అవన్నీ. యేసయ్య ఒకటే అన్నాడు, పాముల వలె వివేకము కలిగి. అది యాక్చువల్గా ఎందుకు బుసగొడుతుంది అంటే అది భయపడి బుసగొడుతుంది. అది ఎందుకు పడిగెనెత్తుంది అంటే నిన్ను భయపెట్టియడానికి, నువ్వు భయపెట్టి అక్కడి నుంచి నిన్ను పంపించడానికి. అది నిన్ను ఎందుకు కాటేస్తుంది అంటే నువ్వు దాన్ని కాటేయక ముందే, నువ్వు దాన్ని కొట్టక ముందే. See, out of fear a snake will act, but the Lord, that's not what God is asking you. God is saying the wisdom, the wise thing among all the animals, the serpent is called as the wise animal. Now that wisdom is what you needed. The shrewdness, the word chameleos is actually, and another word for that one is shrewdness. So the Lord is saying in Greek, so the word means is not just the snake, wise like a snake, but shrewdness like snake, my friend. That is what is important. చాలా మంది ఎక్కడన్నా పాము కనబడితే అబ్బో దయ్యం దయ్యం దయ్యం. అరే పాము దయ్యం కాదురా బాబు, పాము దయ్యం కాదు. అది 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 దాంట్లో ఉన్నటువంటి గుణాలు ఏదైతే ఉందో ఆ గుణాల స్వభావము దాంట్లో ఉన్నటువంటిది, అది దాన్ని కంపేర్ చేయబడ్డది. బట్ ద లార్డ్ ఇస్ సేయింగ్, మరి అట్లంటే అందరినీ దేవుడు పాముల్లాగా ఉండమంటున్నాడు, అంతే కదా? ఎస్ ఆర్ నో? సో వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ యూ హ్యావ్ టు యూజ్ ద విజ్డమ్ యాజ్ ఇట్ ఈస్ వైజ్ అమాంగ్ ఆల్ ద యానిమల్స్. ద లార్డ్ ఇస్ సేయింగ్, ఆ దినాల్లో దేవుడు అనలేదు నువ్వు ఒక ఎద్దులాగా ఉండాలా, నువ్వు ఒక మేకలాగా ఉండాలా. నువ్వు మేక కూడా చాలా డేంజరస్. మేక గొర్రెకు మేకకు లాస్ట్ తర్వాత మనం కొన్ని వచనాలు చూస్తాము. సపరేషన్ టైంలో మేక గొర్రె వేరు. మేక ఏం చేస్తుంది అంటే ఎక్కడున్న ఆకులన్నీ అది దానికి పెట్టే ఆకులు కాదు, దానికి దూరం ఉన్న ఆకులే ఇష్టం, పక్కింటోళ్ళు ఉన్నటువంటి ఆకులే ఇష్టం, అది అన్ని మింగుతుంది, అన్ని తింటుంది. అట్లా కాదు షీప్, అట్లా కాదు. అది ముఖం కిందికి వేసుకునే ఉంటుంది. అది దానికి దగ్గర కనబడ్డది మాత్రమే తినుకుంటా ఒక కాపర్ని వెంబడిస్తూ ఉంటుంది. మేక అట్లా కాదు. ఎప్పుడు దాని కళ్ళు చాలా తక్కువ సేపు భూమి మీద ఉంటాయి, ఎప్పుడు దిక్కులే చూస్తూ ఉంటుంది. అది అక్కడేం దొరుకుతుంది, ఆ ఆకులు తిందాం, ఈ ఆకులు తిందాం అని చెప్పేసి. రాజుగారి ఇంట్లో ఒక మేక పోయి తిన్నట్టు, ఆ పూల మొక్కలను తిన్నట్టు, ఇవన్నీ కూడా మనకు ఉంటుంది. అంతే, దాన్ని కంపేర్ చేస్తున్నారు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ద లార్డ్ ఈస్ నాట్ కంపేరింగ్, ద లార్డ్ ఈస్ కంపేరింగ్ టు సంథింగ్ వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. బీ వైజ్ లైక్ సర్పెంట్స్, బట్ దెన్ యు నో వాట్, బీ హార్మ్లెస్ లైక్ డవ్స్. అందుకని ఈరోజు కూడా ఒక డవ్ని మనం చూసినట్లయితే దాన్ని పీస్ గురించి దాన్ని పెడతాం. When you wanted to talk about peace, painters always look for a dove, because it represents peace. When Noah sent the dove out, it came back with a leaf, olive leaf. It is bringing a hope, it is bringing the peace that is needed. So my friend, the Lord is saying, just be wise like serpents and blameless like
doves. The second point, let me give you actually all the points first, and then we will go through. Okay, are you ready, kids? Are you ready? I told you already the first one, be wise and harmless. The second one is live at peace with everyone. Live at peace, because you are stuck, right? Because you are a sheep among wolves, right? Have you ever seen a sheep fighting with a wolf? అది మొత్తం చీరుతుంది, మొత్తము చెర్పట్లు పడుతుంది, లేకపోతే అది గోరుతుంది, గిచ్చుతుంది, కొరుకుతుంది. ఈ రోజు కూడా చాలా మంది కొరికేటోళ్ళు, గిచ్చేటోళ్ళు, కొట్టేటోళ్ళు నీ పక్కకు ఉంటున్నారంటే వాళ్ళు మరి షీప్ కాదని తెలుసుకోవాలి. ఇప్పుడు నేను అన్నట్టు ఫస్ట్ ఈ పాయింట్స్ అని చెప్తాను, బికాస్ మై చిల్డ్రన్ ఆర్ వెయిటింగ్. ద సెకండ్ వన్ ఐ సెడ్ ఇస్ live at peace with everyone. Live at peace with everyone. The third thing is share good news. Share good news, not the wrath of God with the people around, because you are living among the wolves, and living among the goats, and living among the people who are having all these sorts of things. You need to understand their souls can be saved, because the time is still there. The harvest time has not come yet. So you and I can share that good news, but not the wrath. I'll tell you the difference between that. Overcome evil with good. Just because they have the nature of a goat and nature of wolf, you don't have to act like a goat, you don't have to act like a wolf, you don't have to act like any other dangerous species. You need to understand that you have to overcome evil with good. And the fifth one is best use of the time, talent and treasure. Best use of the time. God has fixed a time for you, God has given a talent for you, and God has given the treasure for you. So best use of the time, talent and treasure in your life. Sixth one I notice that we have to do is love God, not the world. Just because you are in the world, you don't love the world, but you have to love God. And the last thing is be innocent to the evil. Be innocent to the evil. Shall I repeat the 7 for our kids? Number 1, be wise and harmless. Number 2, live at peace with everyone. Number 3, share good news, not the wrath of God. Number 4, overcome evil with good. Number 5, best use of the time, talent and treasure. Number 6, love God, not the world. And number 7, be innocent to the evil. Let me, we have already finished be wise and harmless. The second one is to live at peace with everyone. Since you are stuck with the weed, you need to understand that you need to live in peace. You don't fight with the weed, because you are entangled. Basically, the roots are so closely fixed together. That is the reason the master of the field said, do not pluck the weeds. When you are plucking out, the wheat will come out with the weed. That is the reason. What we need to understand is inside the ground, that means inside this world, in this world, our lives are so much they are holding unto all the things of this world. We need to understand that we need to live at peace with everyone. Do not fight with anyone. Unnecessarily do not fight. The fighting will come. I'm not saying that one. Enmity will come, the hatredness will come, persecution and suffering will come. Last time we have studied why the suffering comes into the world. As I mentioned, the suffering will come because of sin, and because of the purpose of God, and because of the nonsense and the things that the bad decisions that we make. But today I am saying something very differently. What I am saying is, because you are stuck to live in this world for some time, you need to you need to be wise. You need to be wise and harmless, and you need to live in peace, with everyone. You need to live in peace with everyone. The verse I wanted to give is, that you need to live with peace is Romans chapter
Romans chapter 12, verse 17. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు, Ah, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. 18 అమ్మా, 18 కూడా. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సమాధాన పడాలంటే నీ యొక్క శక్తి అవసరము. యూ హ్యావ్ టు వర్క్ ఫర్ దట్ పీస్. పీస్ ఈస్ దిస్. In a believer's life, the peace will come from heaven through the Holy Ghost. God will pour that peace into the heart of a believer. But it is a believer will experience the peace in his life, in his spirit. But if you wanted to have peace with others, it is an effort. It is something that you have to work for. You cannot have peace with somebody and then continue to talk bad about somebody. ఒక వ్యక్తి గురించి చెడు మాట్లాడుకుంటూ ఆ వ్యక్తితో పీస్ కావాలని అనుకోవడము తప్పు. యూ హ్యావ్ టు స్టాప్ డూయింగ్ దట్ స్టఫ్. You have to be at peace. You have to be nice. I'm not saying that you have to become like them, but you have to be, you have to live in peace with them. సమాధానంగా ఉందాము. నేను ఎప్పుడు కూడా చూస్తున్నాను, కొంతమందిని నేను చూస్తాను నా ఫ్రెండ్స్లో అంకుల్స్ ఉంటారు ఇన్ ఇండియా. వెన్ వాళ్ళ ఇద్దరి మధ్యలో పడకపోతే వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. సరే, నీ దారి నీది, నా దారి నేను, కానీ నేను నిన్ను గొడవను, నువ్వు నన్ను గొడవకు. నేను నిన్ను కొరకను, నువ్వు నన్ను కొరకకు. నేను నిన్ను గీరను, నువ్వు నన్ను గీరొద్దు. మనము సమాధానంగా ఉందాం. శక్యమైనంత వరకు సమాధానంగా ఉందాము. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో the next thing that I said is share good news, not the wrath of God. You are all working, right? చాలా మంది అందరం కూడా మ్యాక్సిమం we are all working with the professionals. పోతేనే అవకాశం దొరకగానే, నీకు తెలుసా నువ్వు యేసయ్యను అంగీకరించకపోతే నువ్వు నరకం పోతావు అని అన్నవనుకో ఎవరికన్నా. సువార్త చాలా మందికి ప్రకటించడానికి రాదు, తిక్కగా మాట్లాడతారు. ఎవరితోనన్నా మీ మేనేజర్తోనో లేకపోతే మీ కొలీగ్తోనో అన్నవనుకో, నీకు తెలుసా నువ్వు యేసయ్యను అంగీకరించకపోతే నువ్వు నరకం పోతావు అంటే ఆ రోజు నుంచి వాడు నీకు నరకం చూపిస్తాడు. అర్థమైందా? ఆ మేనేజరో, ఆ కొలీగో, లేకపోతే నీ నేబరో. నేనేమంటున్నానంటే గుడ్ న్యూస్ చెప్పమన్నాడు దేవుడు. గుడ్ న్యూస్ ఫస్ట్. దట్ గుడ్ న్యూస్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ యూ హ్యావ్ టు బీ గుడ్ టు షేర్ గుడ్ న్యూస్. చాలా మంది వాళ్ళ ప్రవర్తన సరిగ్గా ఉండదు. ఆల్రెడీ నీకు ఒక గుడ్ రిపోర్ట్ లేదు, మంచి సాక్ష్యము కలిగి నువ్వు ఉండాలా. బీ ఏ విట్నెస్ ఫస్ట్ బిఫోర్ యూ షేర్ గుడ్ న్యూస్. Acts chapter 1 verse 8, when the Holy Spirit comes upon you, you shall be my witness. First, your life need to speak before your words. Your life need to speak, your actions need to speak before your words. When they see you different, they love to hear something from you. They love to ask you questions. You got to wait. మనకు వెయిటింగే లేదు. మనకు వచ్చిన అవకాశము ఒక్క 2 నిమిషాలలో సువార్త చెప్తే మన పాస్బుక్లో ఆయన పేరు వచ్చేసి, నన్ను బట్టి ఈ వ్యక్తి రక్షణలోకి వచ్చినని నువ్వు నీ పాస్బుక్లో ఎంట్రీ వేసుకుంటావు. అది నువ్వే వేసుకుంటావు. దాని తర్వాత వాడికి నరకం చూపిస్తాడు. వీ గాట్ టు బీ వెరీ వైజ్. మనం ఆలోచించాలి. షేర్ గుడ్ న్యూస్, బట్ బికమ్ గుడ్ న్యూస్ బిఫోర్ యూ షేర్ గుడ్ న్యూస్. అదర్వైజ్ హీ విల్ షో యూ హెల్ ఇన్ దిస్ వరల్డ్. వీ గాట్ టు రిమెంబర్ యు ఆర్ స్టక్ ఇన్ దిస్ వరల్డ్ until the close of the age. మనం పోయేదాకా ఈయనే ఉంటాం. రోజు ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటాం. ఎందుకు చిత్తిలుచుకోవాలా? ఎందుకు గుసగుసలు? ఎందుకు భయంకరంగా మాట్లాడాలా? చూడు, ఒక వ్యక్తి గురించి మనం ఏదైనా మాట్లాడి, ఒక వ్యక్తి గురించి, మూడో వ్యక్తి గురించి రెండో వ్యక్తికి మనం మాట్లాడొద్దు. అది గాసిప్. ఆ రెండో వ్యక్తి కూడా చూస్తాడు. మూడో వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, ఆ రెండో వ్యక్తి తర్వాత అర్థం చేసుకుంటాడు, అరే ఈడు నాకు వేరొని గురించి చెప్తున్నాడు అంటే వేరొని దగ్గర పోయి నా గురించి చెప్పడానికి ఏమి గ్యారంటీ? నా గురించి చెప్పడానికి ఏం గ్యారంటీ? లివ్ ఎట్ పీస్ అండ్ దెన్ షేర్ గుడ్ న్యూస్, నాట్ ద wrath of God. Overcome evil with good.
ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యమే మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్. ద సేమ్ వర్స్ దట్ వి రెడ్ నానా, Romans chapter 12 verse 17. ఇప్పుడు Romans chapter 12 verse 17 and 19. కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. కీడు వలన ఇది కూడా చదవమ్మా. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. చూడండి, కీడుంది, కీడును మనము మేలు చేత జయించాలంట. కీడును మనం మేలు, ఎవరన్నా కీడు చేయడానికి మనకు తలపెట్టినప్పుడు ఆ వ్యక్తితో, ఇప్పుడు నేను చెప్పేది, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇఫ్ యు మూవ్ ఇన్ ఫ్లెష్. శారీరకంగా మనము మూవ్ అయితే, నేను ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నాను, నీకు శరీరంలో అర్థం చేసుకున్నాం అనుకో, పోయినట్టే. ఇంకా ఈరోజు మొత్తం పోయినట్టే. ఎందుకంటే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడో తెలుసా, మీకు మీరు పగ తీర్చుకొనుక మీరు ఏం చేయాలన్నట్ట, నాకు చోటు ఇవ్వాలంట. నా పగ నేను పగ తీర్చుకుంటా నా పని అంటున్నాడు. నేను ఒక వ్యక్తిని ఎట్లా సెట్ చేయాలా, ఎట్లా ఇరగొట్టాలా, ఎట్లా బెండ్ చేయాలా, ఎక్కడ కట్ చేయాలా, ఎక్కడ గీరాలా, అన్ని నేను డిసైడ్ చేస్తా. నువ్వేం చేయాలో తెలుసా, నీకు ఒకవేళ ఎవరన్నా వ్యతిరేకంగా చేస్తే నువ్వు మంచితనంగా చూపియాలా. వెన్ సంబడీ ఈజ్ హంగ్రీ యూ ఫీడ్ దెమ్. మనం ఏమంటామో తెలుసా, నువ్వు అట్లా చేసినావు కదా కొడుక, నేను నిన్ను మర్చిపోను, నాకు ఒక రోజు రాదా, నేను నీకు చూపిస్తా అసలు రంగు ఏందో, నేను నీకు చూపిస్తా నా కలర్ ఏంటిదో, నా తడక నేను నీకు చూపిస్తా. హలో, ఈడ తడక దేవుడు చూపించొద్దు అంటుండు, నేను చూపిస్తా నా తడక, నువ్వు కాదురా చూపించేది. నువ్వేం చేయాలంటే, ఆకలి కొనినటువంటి వానికి అన్నం పెట్టాలి. ఎవడన్నా దాహము కొని ఉంటే వానికి నీళ్ళు ఇవ్వాలి అని అంటున్నాడు. డూ గుడ్. బై డూయింగ్ గుడ్ వానికి అర్థం కాదు, వాడు పిచ్చోడైపోతాడు ఎదురు. అరే నేను ఎంత హర్ట్గా మాట్లాడుతున్నా, ఈ వ్యక్తి మంచి మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, when somebody is talking bad about you, this literally happens sometimes. When you talk bad about somebody and another person comes to that person and ask about you, if he says a good report about you, చూడండి పర్వాలేదు అని అంటే వానికి అర్థం కాదు, వాడు కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఈయన గురించి నేను గబ్బుగా మాట్లాడితే ఈడేంద్ర నా గురించి మంచిగా మాట్లాడుతున్నాడు, నాతో ఇంత బాగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి వాడు కన్ఫ్యూజన్లో వాడు ఏం చేస్తాడంటే, he will stop doing evil. Hallelujah. He will stop doing evil. He will stop being nasty. He will stop being squeaky. Why? Because he will come to an understanding that this person is much greater than me. So overcome that evilness, overcome that filthiness, and overcome that by being good to that person. When you are good to that person, you are giving chance for the wrath of God and the vengeance of God. So the Lord says, vengeance is mine. I know how to set somebody. You don't do that. You do your part. You overcome evil by being good, the Lord says. That's very important. The next one the Lord says is, best use of your time, talent and treasure. The time that God has given. ఎంతకాలం ఉంటాం మనము? ఎంతకాలం ఉంటాం? How much time you're going to be here in this world? నీకు సమయం ఎంత ఉంది? మా అంటే 100 కొంతమంది ఇప్పుడు కొంతమంది 100 దాటితే అది నిజంగా చాలా గ్రేట్. ఐఎమ్ టెలింగ్ యూ. కొంతమంది 90s ఉన్నారు. మొన్న ఐ సా ఎ లేడీ, షీఈ్ 90 years old. ఇంకా అన్ని కరెక్ట్గా మంచిగా పనిచేస్తున్నాయి. ఆమెకు కళ్ళు చూపు కాదు, మైండ్ ఎంత షార్ప్ ఉన్నదో. 90 years old లేడీ ఆమె. నాకు చాలా విచిత్రం అనిపించింది. ఇప్పుడే మనం కూర్చుంటే లేకపోతే అది చేస్తూ ఉన్నాము. we have to understand best use of the time and the talent and the treasure that God gives us. Because we are not going to hear for many years, the time that God has given, best use of it, best use of becoming good, best use of presenting yourself in the time, and best use of the talent. God gave you the talent. Don't say that God did not give me any talent.
Everyone have a talent. Everyone have a talent. But don't use the talent wrongly, because that will not give glory to God. Use the talent for God. When God gives you the time, the Lord says, there is a time. Ecclesiastes 3rd chapter, it talks about the time. I'm telling you, it talks about the time in Psalm 139. I'm going a little fast, but Psalm 139, where it says, before even one day of your life begins, everything is recorded. The time is there in Ecclesiastes 3rd chapter. The Lord says, because of that shortage of time, I have planted eternity in your heart, that you don't have to learn everything about your whole world, but you need to understand the time that God has given. There is a limited time that God has given. If you know that your time is limited, then you will also be careful. You will also be careful in your time. And if you know that the talent is given for a purpose, you will use it rightly for God. If you know that the treasure that is coming, then you can use it bestly for God, for the glory of God. I'm just going further and then bringing some things in the end. Love God, not the world. Sixth one, as I said, love God, not the world. In James chapter, see that word. I believe it is in James chapter. James chapter, which one is that? The verse that is there. In James chapter 4 verse 4. James 4:4, the word of God says, adulterers and adulteresses, do you not know that friendship with the world is enmity with God? Whoever therefore wants to be a friend of the world makes himself an enemy of God. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చూసారా, ఈ లోకంలో నిన్ను పెట్టిండు ఆయన గురించి, మహిమ గురించి బ్రతకడానికి, అంతేగాని లోకంతో స్నేహం చేయడానికి కాదు. ఈజిప్టులో వాళ్ళని పెట్టిండు ఆయన మహిమ గురించి, కానీ ఈజిప్షియన్స్ తో స్నేహముగా ఉండడానికి కాదు. We need to remember this friendship that I'm talking. The friendship with the world is not, I'm talking about the friendship that you make with the people. No. It's not the people that I'm talking about. People are, I'm not talking, you have to have friends, and you have to make friendship with the people, but I'm talking about the world. The world is actually, the things that if you can be a friend, with your neighbor and your colleague and stuff like that, but you cannot be a friend with the sin of this world. That's the reason the Lord says, don't make friendship with the world, because friendship with the world is enmity with God. World wanted to offer something. World wanted to offer, money. But money is not something that can take you away. Evil of root of all evil is the love of money. Money is not the evil, but the love of money is the evil, the Lord says. Be careful. I'm not saying, money is the evil. No. Money is important for us. That is, the treasure is important for us. But what is important to know is loving that one is loving the world. When you love, the money more than God, then you are actually becoming enemy to God. If you love your talent more than God, then you are loving that, and then you are actually, becoming enemy of God. Somebody likes their talent so much. They give themselves, they present themselves too much, but we need to understand something very, very important. Today we are living in a world, my friend, we need to be very careful not to love the world. And the last one is, be innocent to the evil. And Paul says that in Romans chapter 16 verse 19. Romans 16:19. But everyone knows that you are obedient to the Lord. This makes me very happy. What is it? I want you to be wise in doing right and stay innocent to any wrong. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులై ఉండవలెనని కోరుచున్నాను. కీడు విషయమై నిష్కపటకులై ఉండాలి. కీడు విషయము మీరు అసలు ఇలిటరేట్ గా ఉండడము పర్వాలేదు. ఇన్నోసెంట్ టు ద ఈవిల్ ఇస్ గుడ్ అండ్ ఈవిల్ ఇస్ గుడ్ అని చెప్పేసి అని అంటా ఉన్నాడు. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ us to learn is, as I mentioned, these 7 points are very important. You want to be wise in this world? You are in this world. Your feet is still touching the ground. You're not flying like an angel.
You are not an angel. Okay? You are not somebody that you are not walking on the ground. You are walking on the ground. You are living among people. You are working with other people of the world. But you need to be wise, because you know that wisdom, you have to have wise wisdom on you, but then you have to be, harmless like the doves, the Lord says. You need to live in peace with everyone. You need to share good news, not the wrath of God. You need to overcome evil with good. You need to best use of the time, talent and treasure. Do not love the world, but be innocent to the evil. When I said these 7 points, now in the application wise, what I am saying is, నేనేమంటున్నానంటే మనం ఈ లోకంలో ఉన్నాం గనక మనము పాముల వలె వివేకములుగా ఉండాలి, పావురం వలె నిష్కపటకులు ఉండాలంటే ఆ విజ్డము మనము చర్చిలో చూపిస్తాము. ఆ విజ్డము మనము చర్చిలో చూపిస్తాం. అరే చర్చ్ మెంబర్స్తో కాదురా బాబు, మనం లోకంలో ఉన్నాము గనక మనం పాముల వలె వివేకులుగా ఉండాలి, మరి పావురం వలె నిష్కపటులుగా ఉండాలి అనంటే ఆ విజ్డమ్ అనేది చాలా మందికి ఆ విజ్డమ్ నేను ఇప్పుడు చెప్పింది అర్థం కాకుండా కుయుక్తి అనుకుంటారు, బుసగొట్టేది అనుకుంటారు, కాటేసేది అనుకుంటారు. ఇవి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ సంఘం ఉంటే ఇక సంఘంలో ఉన్న వాళ్ళందరికీ so a snake has that venom in his in itself. When it bites, it releases the venom. But we need to understand there are many who might have this tendency of releasing poisonous things. Don't use that one in the church. You have to be using your wisdom, because you are living in the world. The second thing is live at peace with everyone. When I'm saying live at peace with everyone, how much more we have to be living in peace in the church? How much more we have to live in peace with the church? We need to understand that. When I'm saying sharing good news, not the wrath of God, if I'm saying do not share the wrath of God will be taught by the Holy Spirit when they come to the Lord Jesus Christ. Yes, the judgment that is there coming upon the world is there. Without that, there is no gospel. But my point is, the initial time when you are presenting the gospel, you need to be very, very careful. Sometimes you provide answers before even they ask questions. Wait for the right time to answer some of the questions. Wait for the right time. Be with somebody in their life. Maintain your witness to the Lord Jesus Christ. If that is what I am telling you, how much more that we have to be together in the body of Christ. How much more united we need to be there in the sharing of the gospel and not sharing the wrath. And a person who shares the gospel cannot share the wrath with somebody. దేవుడు అంటున్నాడు నువ్వు నాశనం అయిపోతావంట, దేవుడు అంటున్నాడు నువ్వు అసలు పురుగుల పడతావంట, దేవుడు అంటున్నాడు నీకు పక్షవాతం. ఎవడరా బాబు నువ్వు వానికి పురుగులు పడతావు, పక్షవాతం అవుతావు, రోగం వస్తుందా నీకే? You are not here to pronounce any kind of judgments like that. You got to be very careful. Overcome evil with good. When I'm saying overcome evil with good with the worldly people, how much more we have to be good with the people who are in the church. When I'm saying best use of your time to become successful in your life, you can be successful in your life when you are also hardworking like others. The Lord says something here. I wanted to read this verse for you. He says in Luke chapter 16 verse 8 చదువురా. Luke 16:8 లో ప్రభు ఒక మాట అంటున్నాడు చూడండి ఇది. So the master commended the unjust steward because he had dealt shrewdly. For the sons of this world are more shrewd in their generation than the sons of the light. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. చూడండి, ఈ మాట నన్ను చాలా కన్ఫ్యూజ్ చేసింది. ఎందుకన్నా ప్రభు నువ్వు ఆ మాట అని చెప్పేసి. అర్థమైందా మీకు ఈ మాట? డు యు అండర్స్టాండ్ దట్ వన్? లుక్ ఎట్ దట్ వర్డ్ వెరీ కేర్ఫుల్లీ. ప్రభు ఏమంటున్నారు చూడండి ఆ మాటలో. 8వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు. He says, for the sons of this world are more shrewd in dealing with their own generation than the sons of the light. The meaning of that one is, believers ఒక్కోసారి డమ్గా ప్రవర్తిస్తారు అని అంటున్నాడు. అంతే.
వాళ్ళని కంపేర్ చేస్తే వాళ్ళు ఎంత ష్రూడ్గా ఉంటున్నారు, వాళ్ళని కంపేర్ చేస్తే మీకు ఏంద్రా మీరు చాలా వీక్రా వాళ్ళ ముందలని అంటున్నాడు అనమాట యేసయ్య. ఎందుకంటే మీరు విజ్డమ్ యూజ్ చేయాలి. అట్లాంటిది అక్కడ అది చేసిన పని చూడండి. యునో వాట్, హీఈస్ నాట్ కమెండింగ్ ఫర్ ద వర్క్ ఫర్ బీయింగ్ నాట్ రైట్ విత్ ద మాస్టర్, being not right with the master. No, when you read the story, just read the story in your own time, you will know that one. But the Lord is saying, He's commending about the shrewdness that this servant has. He's commending shrewdness of this servant. He's not justifying the sin or the injustice that he's doing, but then the shrewdness. The sons of this world are shrewd than the sons of light. Just because God said that, it doesn't mean that you cannot be. You have to be an exception. You have to use. See, people of the world, when they focus on something, వాళ్ళు ఒక ఫోకస్ పెట్టుకున్నారంటే, వాళ్ళు సంపాదించాలా అన్నటువంటి, మేము బంగారం సంపాదించాలా, ఇండ్లు సంపాదించాలా, మేము గొప్ప కావాలని అంటే వాళ్ళు ఎన్నో సాక్రిఫైజెస్ చేస్తారు. మనమేమో ఏ సాక్రిఫైజెస్ లేదు, మంచిగా మన ఖర్చులు, మన గ్రాసరీస్ ఖర్చులు, వాళ్ళ ఖర్చులు చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏదో చారు పప్పు, ఎప్పుడు తిన్నా పప్పు చారు పప్పు, ఆ కూర ఈ కూర, కొంచెం ఏదో అట్లా ఉంటుంది. మనమేమో దానికి ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. అంటే నేను ఏమంటున్నానంటే, వాళ్ళు ఒకటి సంపాదించాలంటే ఎన్నో సాక్రిఫైజెస్ చేస్తారు. ఒక పొజిషన్కి రావాలంటే వాడు ఎంత కష్టపడతాడంటే అంత కష్టపడతాడు. మనమేమో ఏం కష్టపడకుండా ప్రభువా నువ్వు నాకు పొజిషన్ ఇవ్వవా, ప్రభువా నాకు ప్రమోషన్ ఇవ్వవా, ప్రభువా ఎందుకు ఇస్తాడు ప్రభు నీకు? వాడేమో కష్టపడుతున్నాడు, వాడేమో కష్టపడకుండా ఆ పొజిషన్లోకి వస్తామంటే నువ్వేమో షార్ట్ కట్, నాకు దేవుని ఫేవర్ ఉంది కాబట్టి జుప్ అని ఇట్లా వచ్చేస్తాను. నో, ఆనంత హార్డ్ వర్క్ నువ్వు చేయరా బాబు, ఆనంత హార్డ్ వర్క్ నువ్వు చేయి. నేను నీకు ప్రమోషన్ కాదు, ప్రమోషన్ కంటే ప్రమోషన్ ఇస్తారు. డైరెక్టర్ పొజిషన్గా చేస్తారు, మేనేజర్ కాదు, డైరెక్టర్ పొజిషన్, ప్రిన్సిపల్గా చేస్తాను. నేను నీ చేతి కింద ఎంతో కొన్ని వందల మంది నేను పెడతా. కానీ ఆ స్థాయికి నువ్వు ఎదగాలంటే ఎంత డిటర్మినేషన్ కావాలా, ఎంత హార్డ్ వర్కింగ్ కావాలా, ఎంత విజ్డమ్ యూజ్ చేయాలా. అఫ్ కోర్స్ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు, ఐ హ్యావ్ సమ్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్, ఐ కెనాట్ ఈవెన్ షేర్ ఇట్ హియర్, బట్ ఐఎమ్ సేయింగ్, ఒకటి సంపాదించాలంటే వాళ్ళు ఏదన్నా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అట్లా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఒకరు అన్ని అమ్ముకున్నా, వాళ్ళను సొంతగా వాళ్ళనందరినీ అమ్ముకున్నా సరే ఆ పొజిషన్ రావడానికి ఏదన్నా మనుషులు చేయగలరు. బంగారం సంపాదించడానికి వాళ్ళని ఏదన్నా వాళ్ళు అమ్ముకుంటారు. నువ్వు అట్లా అమ్ముకోవడానికి అవసరం లేదు. నీ నీతి, నిజాయితీని, నీ శరీరాన్ని నువ్వు అమ్ముకోవడానికి అవసరం లేదు. నిన్ను ఆ స్థాయిలో పెట్టేది నీ ప్రభు. అది దేవుని ఫేవర్, అది నేను చేస్తాను. కానీ కష్టపడొద్దని అని అంటలేడు. పని పాపానికి ముందే ఉంది. బిఫోర్ ఫాల్ దేర్ ఇస్ వర్క్, బిఫోర్ ద ఫాల్. సో వర్క్ ఈస్ నాట్ ఈవిల్. You have to show that shrewdness, you have to show that determination, you have to show that hard working, you have to do the best so that you would get that position, my friend. Today I don't know to whom I'm speaking, but I know that I'm speaking to somebody. I know that I'm speaking to somebody. There are some things that the Lord says, very interesting. In Matthew chapter 19 verse 24 lo, Matthew 9:24 lo, Prabhu చెప్తాడు, and again I say to you, it is easier for a camel to go through the eye of a needle than for a rich man to enter the kingdom of God. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంట దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. సూది బెజ్జంలో నుండి ఒంట ఎట్లా దూరుతుందండి? అదొక సామెత. సూది బెజ్జం ఎంత ఉంటుంది? చాలా సన్నం ఉంటుంది. దారం దూరడానికే చాలా మందికి టైం పడుతుంది. ప్రభు అంటున్నాడు, సూది బెజ్జంలో నుండి ఒంట దూరుట సులభం అంట, కానీ ఒక ధనవంతుడు ప్రభు రాజ్యంలోనికి రావడం ఇంకా కష్టం అన్నట్టు. మరి అట్లయితే ఎవరు వస్తారయ్యా అంటే మనుషులకు అది అసాధ్యము, కానీ దేవునికి అది సాధ్యము. చూడండి, ఈ లోకంలో ఉన్నటువంటి ధనము నిన్ను పోకుండా ఆపుతున్నదంటే ధనాన్ని నువ్వు ప్రేమిస్తున్నావని. ధనమును ప్రేమించకుండా ప్రభువును ప్రేమిస్తే ఈ ధనాన్ని ఏ విధంగా నువ్వు మరి వాడుకోవాలనేటటువంటి జ్ఞానం దేవుడికి ఇస్తాడు. ధనానికి నీకున్నటువంటి ఆ సంబంధము తెగిపోతుంది.
అప్పుడు నువ్వు దాన్ని అనుభవించగలవు, పరలోక రాజ్యానికి వెళ్ళగలవు. అందుకనే దేవుడు అంటున్నాడు మనుషులకు అది అసాధ్యము కానీ ప్రభు అంటున్నాడు అది దేవునికి సాధ్యం అంటున్నాడు. అంతేకాదు there are certain things like Matthew 7:7-6 చదువురా. Matthew 7:6 do not give what is holy to the dogs, nor cast your pearls before swine, lest they trample them under their feet and turn and tear you in pieces. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసినడలా అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. అనవసరంగా మనము పందుల ఎదుట ముత్యాలను వేయొద్దు అని అంటున్నాడు. ఏంటది పందుల ముందల ముత్యాలు ఏంటిది? ఒక వ్యక్తి రోతంగా ప్రవర్తించేటప్పుడు వానికి అర్థం కాని లాంగ్వేజ్లో మన దేవుని గురించి, మన దేవుని చర్చిల గురించి మనం చెప్పొచ్చు. చాలా మంది ఈరోజు పంది లాంటి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు ముత్యాల గురించి మాట్లాడుతున్నారు. చాలా తప్పది. పీపుల్ ఈవెన్ కమింగ్ టు ద చర్చ్, ఐ హర్డ్ సమ్ ఆఫ్ ద కామెంట్స్ దట్ దే ఆర్ మేకింగ్, ఇప్పుడు ఒకవేళ దేవుడు అందరూ దేవుడు అంటుండు కానీ పరిస్థితులు ఒకవేళ మారితే మాత్రం దేవుని ఎవ్వరు రా, TCF మీ చర్చ్కి ఎవ్వరు రారని అన్నారంట పరిస్థితులు బాగలేకపోతే. ఐ వాంట్ టు ప్రూవ్ దట్ రాంగ్. పరిస్థితులు బాగలేకపోయినా, అనారోగ్యంగా ఉన్నా నా తల్లి దానికి సాదృశ్యం. ఈవెన్ ఆన్ ద లాస్ట్ డే షీ హ్యాడ్ ద డిజైర్ టు కమ్ టు ద చర్చ్. ఏ పరిస్థితుల్లో అయినా సరే ప్రభువుని ఆరాధించడానికి ఒకే చెయ్యి లేవగలదు అప్పుడు ఆమెకు. ఆ ఒక్క చెయ్యితో లేపి ప్రభువును ఆరాధించేటటువంటి ఆరాధికురాలు ప్రభు సంఘంలోనికి వచ్చి దేవుని ఆరాధించగలిగింది. ఏ పరిస్థితులు ఆమెను ఆపలేదండి. ఈ రోజు కూడా ఎన్నో కష్టమైన పరిస్థితులలో మరి సంఘానికి రావాలని, సంఘానికి వచ్చి సంఘములో ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు మరి అటువంటి బిడ్డలను దేవుడు మనకి ఇచ్చిండు. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్ ఈస్ ఇఫ్ సంబడి ఈస్ లివింగ్ లైక్ ఎ స్వైన్, ఆ బురదలో పొరలేటటువంటి వారికి నువ్వు ఏదో తీసుకొచ్చి పెడితే దాన్ని అంటారు కదా, పందిని తీసుకుపోయి సింహాసనం మీద పెడితే మళ్ళీ అదేడన్న బురద కూడా కనబడితే అది వచ్చి మళ్ళీ బురదలో దొరుకుతుందంట. చూడండి, ఆ బురదలో దొరలే వానికి ఫస్ట్ ఆ పంది లాంటి స్వభావం ఉన్నటువంటి వారికి ముందు బయటికి రావడానికి జ్ఞానోదయం కావాలి. అందుకని పందుల ముందల ముత్యాలను వేయొద్దు అని చెప్పేసి అంటున్నాడు. డోంట్ పుట్ పర్ల్స్ బిఫోర్ ద స్వైన్, ద లార్డ్ సేస్. దేర్ ఆర్ సమ్ హోలీ థింగ్స్. A person who doesn't know anything, you don't feed communion to that person. He doesn't understand. He will mock at those bread and the wine. He cannot understand the Holy Spirit. ఏదో శిగమొచ్చి ఊగుతున్నారు అని అంటారు. You don't do that stuff. పందుల ముందల ముత్యం అంటే అదే. అసలే అవగాహన లేని వారి మధ్యలో నువ్వు భాషలు మాట్లాడుతూ ఉంటే వాడు అంటాడు, ఇదే సేమ్ అదే. బోనాలప్పుడు కూడా వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు కూడా అట్లనే చేస్తున్నారు, సిగబుగుతా ఉన్నారు. కొంతమంది ఊగుతా ఉంటారు మొత్తం అంత చర్చ్లో. నో, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. డోంట్ పుట్ సంథింగ్ ప్రెషియస్ అండ్ హోలీ ఇన్ ఫ్రంట్ బికాస్ దే విల్ మాక్ ఎట్ యూ and they will kill you, the Lord says. We can go on and there are so many other things but you know what, the Lord says the day is coming, and that is important. I wanted to talk about that and then I will close. The day is coming. In Matthew 7, in Matthew 7 verse 16 నుంచి చూసినట్లయితే, in Matthew 7 verse 16 నుంచి ఏమనుందంటే, you will recognize వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? చదువు. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. చాలు. మంచి చెట్టు, every tree that does not bear good fruit is cut down and thrown into the fire, the Lord says. Into the fire, the Lord says. In Matthew chapter 24 verse 31, in Matthew chapter 24 verse 31, and he will send out his angels with a mighty blast of a trumpet, and they will gather his chosen ones from all over the world. See, all over the world, from the forest ends to the earth and heaven. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. చాలు. Matthew chapter 25 verse 31 and 32.
Matthew 25 verse 31 and 32. When the Son of Man comes in his glory and all the angels with him, then he will sit on the glorious throne. Before him will be gathered all the nations. He will separate people from one another as the shepherd separates the sheep and the goat from the goat. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. చాలు అమ్మా, నాకు తెలియదు నువ్వు మేకవా గొర్రెవా, ఎందుకంటే దాన్ని డిస్టింగ్విష్ చేయడము మనతో కాదు. నువ్వు గోధుమవా గురుగువా నాకు తెలియదు, దేవుడు మాత్రమే చెప్పగలడు. నువ్వు గోధుమవా గురుగువా, నువ్వు మేకవా, మేకలాంటి స్వభావం ఉందా, నాకేమొస్తుంది. కొంతమంది దేవుని ద్వారా వాడబడే వాళ్ళు ఉంటారు, కొంతమంది దేవుని వాడుకునే వాళ్ళు ఉంటారు. చర్చ్కి వచ్చిన తర్వాత నాకు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూసినాను. ఒక లేడీ అంట చర్చ్లో నాకు వాలంటీర్స్ కావాలని అడిగిందంట. ఒక ముసలామె, ఆమెకున్న గ్రాండ్ చిల్డ్రన్ని ముగ్గురిని చూసుకోవడానికి ఒక వాలంటీర్ కావాలా, నాకు నానీగా ఎవరన్నా చూసుకునేటోళ్ళు కావాలా, ఒక 3-4 గంటలని అడిగిందంట. అయితే పాపం అందరూ వాలంటరీ లిస్ట్ వేసుకొని పాపము ఆ ముసలామెకు ఎవ్రీ వీక్ ఫ్రైడే 3-4 గంటలు వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి నాకు డాక్టర్స్ అపాయింట్మెంట్ ఉందనో లేకపోతే అదనో ఇదనో ఆ రోజు ఫ్రైడే అంతా పోతుందంట. తర్వాత గ్రహించిండ్రంట, ఆ నానీని పిలిపించి చర్చ్ నుంచి వాలంటీర్ని పిలిపించి ఆ వాలంటీర్ని ఇంట్లో పెట్టి ఈ ముసలామె క్లబ్లలో పోవడం స్టార్ట్ చేసిందంట. తర్వాత తెలిసిందంట చర్చ్ మెంబర్స్కి, ఏందనేసి అంటే ఆ పాస్టర్కి తెలిసిందంట ఈ ముసలామె క్లబ్లలో పోతుందంట. ఎవ్రీ వీక్ ఈ 3-4 గంటలు ఆడ వాళ్ళు పిల్లలను చూసుకుంటా ఉంటే. డోంట్ యూజ్ ద చర్చ్ పీపుల్, డోంట్ యూజ్ దట్. అంటే నేను అంటలేను మీరు యూజ్ చేస్తున్నారు అట్లా క్లబ్లకు పోతారని, కానీ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ నాకేంటి, ఒరే అన్నిట్లో నాకేంటి అంటే దేవుడు నిన్ను నలగొడతాడు. నాకేంటి అన్నిట్లో నాకేంటి కాదు, నేనేంటి అనేది ముఖ్యం. నాకేంటి కాదు, నాకేమొస్తుంది. నువ్వు ఇక్కడికి వస్తే ప్రభు వాక్యం వస్తుంది, ఆరాధించేటటువంటి సమయం వస్తుంది. అది సక్రమంగా ఉంటే నీ విశ్వాసం పెరుగుతుంది. నీ విశ్వాసం ప్రభు మీదనే ఉంటే, నువ్వు నిలకడగా ఉంటే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. అయిపోయిన తర్వాత ప్రభు అంటున్నాడు, నువ్వు నా దగ్గర చిరకాలం ఉంటావు, నిత్య జీవం వస్తుంది. అదంతా వదిలేసి ఇప్పుడు నాకేంటి నాకేమన్నా లాభమా, ఇమీడియట్గా ఉన్నటువంటి లాభాన్ని బట్టి చూడకు. రానైనటువంటి సంవత్సరాల్లో జరిగేటటువంటి గొప్ప కార్యం ఏంటిదనంటే, ఆయన గ్యాదర్ చేస్తున్నప్పుడు నువ్వు మేకవా గొర్రెవా అనే ఆ సపరేషన్లో తెలుస్తుంది. అప్పుడు నాకేంటి కాదు. ఒక వచనం చెప్పి ముగిస్తారు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 20వ వచనము. Jeremiah chapter 8 verse 20. Jeremiah chapter 8 verse 20. The harvest is past, the summer is ended, and we are not saved. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయిను, మనము రక్షణ నొందకయే ఉన్నాము అని చెప్పుదురు. సమ్మర్ ఈజ్ ఎండెడ్, గ్రీష్మకాలము గతించిపోయింది, కోతకాలంకి వచ్చినాము. ఇంకా మారు మనసు పొందుకోకుండా రక్షణ పొందకుండా ఉంటే ఎంత భయంకరమైన విషయమో తెలుసా. I don't know, for some reason, I'm getting these confirmations that the judge is at the door. The judge is at the door. The Lord is making preparation to come. The harvest is about to cut. The harvest today, that end of the day is about to come. God is about to return. He is ready. He is knocking at the door. If anyone listens to my heart, I will come and I will dine with him and they will have eternal life. The Lord says his end is so near. కానీ కోతకాలం గడిచిపోయింది కొంతమంది జీవితాల్లో, గ్రీష్మకాలము అయిపోయింది, ఇంకా రక్షణ పొందుకోకుండానే ఉంటే ఎంత భయంకరం. ఈరోజు ప్రభు అంటున్నాడు, అవును నువ్వు జ్ఞానము కలిగి ఉండాలి, నువ్వు ఎవరిని హానిపరచకుండా ఉండాలి, ఆ విధంగా నువ్వు ఉండాలని అంటున్నా. ప్రభు చెప్తున్నాడు ఏంటిదంటే, నీకు రక్షణ రావాలి ముందు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద షీప్, బట్ ఇఫ్ యు ఆర్ ఎ goat, you need to give your life and become sheep. If you are a weed, you need to remember, you need to give your life to the Lord and become wheat, so that when the harvest comes, he will cut and then he will gather into his barn. Let us pray and ask the Lord for his grace. ప్రార్థన చేసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. I know that I took little time extra today, but this was necessary for all of us to learn
the secrets about the kingdom. ఈరోజు ప్రభువును ఆరాధించడానికి, ప్రభువును ఘనపరచడానికి దేవుడు మనకు చక్కటి అవకాశం ఇచ్చిండు. I'm telling you, that the Lord has given this privilege for us to come and worship the name of the Lord. Today, come, let us all look to the Lord in prayer and ask the Lord for His favor.